ఏమి విహంగములు అంత వేగముగా వెళుచున్నవి? అవి విహంగములు కాదు యమగండ, విమానములు. మానవులు ప్రయాణించే వాహనములు. మీ తండ్రి దున్నపోతుపై వెళ్ళిన. అయితే ఈసారి యమలోకం వెళ్ళేప్పుడు ఇలాంటి 10 తీసుకెళ్ళిపోతా. ఎక్కడ పెట్టుకుంటా? ముందు మనం జాగ్రత్తగా దిక్కున్నా గుజ్జు లేని మీ తల నుజ్జు నుజ్జు అయిపోను. యముండా అదిగో భూలోకం వచ్చేసింది. మీరెవరు ఇక్కడ వాళ్ళారు? నమస్కారం, నేను యమకండ, ఈయన చిత్రగుప్తుడు. ప్రభు, మనం రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయ్యాం. పదండి. బాగుండదు. చిత్తు చూసేశారు అని అరుస్తున్నది, నాకేం కనపడలేదే. కనపడవాలంటే ఓటకు రావాలి. ఓటో కనినా వయసు అది మాకు వచ్చింది కదా. వస్తే కనిపించేదే కదా. ముందు పరిగెట్టండి, దొరికారంటే ఇక ఎప్పటికీ ఓటకు రాకుండా చేస్తారు. చూసేశారని ఊరందరికి చూపిస్తే ఈ స్తంభం వెనక దాక్కుంది. చూసేశారు బాబోయ్. బ్యాక్ నుంచి ఓకే. ఎవర్రా మీరు? ఇతని అమ్మగండ, నేను చిత్రగుప్త ఫ్రమ్ యమలోకం. రేయ్, గెటప్ వేసుకుని స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఆహా అని జనాలు తప్పట్లు కొడతారు. ఇలా ఎక్కడ పడితే ఎక్కడ చేస్తే అదే జనాలు వెంటపడి మరీ కొడతారు. వారు వెంటపడినది మాది చూసినందుకు కాదు, మేము చూసినందుకు. మీరేం చూసారు? మీరు భలే లక్కీ ఫెలోస్ రా. ఏం చూసినందుకు కాదు, ఆ సిల్క్ దాదా చేతికి దొరకనందుకు. వాడేవాడు? ఇందాక మీరు చూసారా డర్టీ పిక్చర్, దాంట్లో సిల్క్ స్మిత మొగుడు. ఈ ఏరియాలో మన గురించి, మన కత్తి గురించి ఏమనుకుంటున్నారా? అబ్బో, కత్తి నూరుకోవడానికి తప్ప నరుకోవడానికి పనికి రాదంట. పంచా కాదు, ఫ్యాక్ట్. ఇప్పుడు అది ఏ ఏరియాలో తిరుగుతుందిరా? ఆల్ ఏరియాస్ కవర్ చేసి అలిసిపోయి ఇప్పుడే ఇంటికి వచ్చిందని ఉన్నత రొమాంటిక్ వర్గాలకు ఇన్ఫర్మేషన్ దాదా. అయ్యో దేవుడో, చూసేశారు. ఎంతో పవిత్రంగా దాచుకుంటున్నా నా శీలాన్ని. ఇంతవరకు నా మొగుడిని సరిగ్గా చూడనివ్వలేదు. బతి కొట్టడం కన్నా చావడం దీనికి పరిష్కారం. సిల్కు, దీనికి నువ్వు చావడం పరిష్కారం కాదు. నీ చావు మంది నిన్ను. నువ్వు వాళ్ళ శవాలకి పంచనామా చేయించేదాకా నేను ఈ హెయిర్ కి హెయిర్ ఆయిల్ రాసుకోను, ఈ బాడీకి బాత్ సోప్ పూసుకోను. ఇదే నా శపథం. సిల్కు, వాళ్ళని చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చి నీ హెయిర్ కి ఆయిల్ గా రాస్తా. వాళ్ళ గుండెల్ని పీకి నీకు బాత్ సోప్ చేస్తా. ఎక్కడ రాసుకుంటావు, ఎక్కడ పూసుకుంటావు నీ ఇష్టం. అందాక ఈ స్ప్రే వాడు పదండ్రా. వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకుంటా. అయిపోయి స్ప్రే ఇస్తావా సచ్చినోడా?